రాబోతున్న సమ్మర్కి సంబంధించి మన దగ్గర షిమ్లా మనాలి టూర్స్ అనేది కస్టమైజ్డ్ ఉన్నాయి, అలాగే గ్రూప్ టూర్స్ ఉన్నాయండి. 2 రకాలు ఉన్నాయన్నమాట. కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్తో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అన్నది దాన్ని బట్టి మన ప్యాకేజ్ అనేది వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇండివిజువల్ ప్యాకేజ్ చూసుకుంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు ఆయన 3 నైట్స్లో వెళ్ళి రావాలనుకుంటున్నారా, లేదా 4 నైట్స్లో వెళ్ళాలా, లేదు లాంగ్ డ్యూరేషన్ లైక్ 8 నైట్స్ 9 డేస్ అక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకుంటే మనకు చండీగఢ్ బేస్తో సుమారుగా 8 నైట్స్ 9 డేస్ కూడా అవుతుందన్నమాట. లేదు ఒక గ్రూప్ టూర్లో ట్రావెల్ చేయాలనుకున్నారు, సో రెగ్యులర్గా మన దగ్గర ఏంటంటే గ్రూప్ టూర్ అనేది ఎవ్రీ మంత్ నడుస్తూ ఉంటుందన్నమాట. అందులోనూ సమ్మర్కి సంబంధించి చూసుకుంటే ఏప్రిల్ మే, ఎందుకంటే ఏప్రిల్ మనకు 20వ తారీఖు వరకు ఇంచుమించుగా ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట పిల్లలకి. సో దాని తర్వాతే ఈ సమ్మర్ ప్యాకేజెస్ ఎక్కువగా రన్ అవుతాయి అన్నమాట. సో అందుట్లో ఫస్ట్ మనకు ఉన్నటువంటి సమ్మర్ అనగానే గుర్తొచ్చే ప్లేస్ ఏంటంటే షిమ్లా మనాలి. సో దీనికి కాను మన దగ్గర గ్రూప్ టూర్ అనేది 8 నైట్స్ 9 డేస్ ప్యాకేజ్ని డిజైన్ చేసామన్నమాట. 8 నైట్స్ 9 డేస్ టూర్ అనేది ఏంటంటే ఢిల్లీ బేస్ చేసుకొని ఢిల్లీ నుంచి కంప్లీట్గా టూర్ అంతా బై బస్సు ఉంటుందన్నమాట. సో క్లయింట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి క్లయింట్ బెంగళూరులో ఉన్నా, లేదంటే చెన్నైలో ఉన్నా, విజయవాడ ఉన్నా, లేదా హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలనుకున్నా ఎక్కడి నుంచి ఉన్నా సరే మనం ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం అనమాట. ఢిల్లీ నుంచి కంప్లీట్గా ప్యాకేజ్ అంతా కూడా బస్సులో ఉంటుందన్నమాట. సో ఇందులో మనము విజిటింగ్ ప్లేసెస్ చూసుకుంటే కురుక్షేత్ర, షిమ్లా, మనాలి, కులులో ఉన్నటువంటి ఐస్ పాయింట్, అలాగే చండీగఢ్, రిటర్న్ ఢిల్లీలో సైట్ సీయింగ్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ ప్లేసెస్ మనం ఈ టూర్లో కవర్ చేస్తాము. సో కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. ఢిల్లీ నుంచి కంప్లీట్గా టూర్ అంతా బస్ ఫెసిలిటీ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తాము. మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుందన్నమాట. ప్లేన్ ఏరియాలో ఎక్కడైతే మనం హిల్ మీదకి వెళ్తామో అక్కడ మనకి ఏసీ రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి మంచి 3 స్టార్ అకామిడేషన్ అక్కడ ఉంటుందన్నమాట.